ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। హరి ఓం. రెండో అధ్యాయం భగవద్గీత చూస్తున్నాము. నిన్నటి శ్లోకాస్ ఒకసారి చదువుదాము. యం హి న వ్యథయంత్యేతే यं हि न व्यथयन्त्येते పురుషం పురుషర్షభ पुरुषं पुरुषर्षभ సమదుఃఖ సుఖం ధీరం समदुःखसुखं धीरं సోమృతత్వాయ కల్పతే. सोऽमृतत्वाय कल्पते నాసతో విద్యతే భావః नासतो विद्यते भावः నా భావో విద్యతే సతః. नाभावो विद्यते सतः ఉభయోరపి దృష్టోంతః उभयोरपि दृष्टोऽन्तः వనయోస్తత్వదర్శిభిః वनयोस्तत्त्वदर्शिभिः అవినాశి తు తద్విద్ధి अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं. येन सर्वमिदं ततं వినాశమవ్యయస్యాస్య विनाशमव्ययस्यास्य న కశ్చిత్ కర్తుమర్హతి. न कश्चित् कर्तुमर्हति। ఈ మూడు నిన్న చూసాము. సో ఏదైతే అవినాశి వినాశనం లేనిది ఏదైతే ఉందో అది సర్వం ఇదం తతం. సో అదంతా కూడా వ్యాపించి ఉంది ప్రపంచం అంతా కూడా దాని చేత అవినాశి అయిన నాశనం లేని దాని చేత వ్యాపించబడి ఉంది. ఏదైతే వినాశనం అయి ఉందో నాశనరహితం అయి ఉందో దాన్ని తెలుసుకో. ఏదైతే నాశరహితం అయి ఉందో దాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. సో అంతటా వ్యాపించి ఉన్న ఆ అవినాశిని ఎవరు కూడా ఆ నశింపచేయలేరు. దాన్ని గురించి తెలుసుకో అర్జున అనే విషయాన్ని చెప్తున్నా. ఓకే. సో దాని ఎగ్జాంపుల్గా కుండ మట్టి కూడా చెప్పడం జరిగింది. ఎట్లయితే అన్ని రకాల నామాలు రూపాలు వేరేగా ఉన్నా కూడా కుండ దాంట్లో అస్తిత్వం ఉన్నది ఓన్లీ మట్టి. మట్టి మాత్రమే మొత్తం వ్యాపించి ఉంది. మట్టిని తీసేస్తే అసలు వాటికి ఏం అస్తిత్వం లేదు. పేర్లు రూపాలు వేరే వేరే అయి ఉన్నాయి కానీ మొత్తం సర్వం వ్యాపించి ఉంది మట్టి. అట్లాగా ఈ ప్రపంచంలో రూపాలు నామాలు వివిధ కాలాలలో వేరేగా కనిపిస్తున్నాయి కానీ అర్జున అంతటా వ్యాపించి ఉంది అవినాశి అయిన ఆ చైతన్య స్వరూపం అని అంటున్నారు. మరి కనిపిస్తుంది ఇదంతా ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నెక్స్ట్ శ్లోక చెప్తాను. అంతవంత ఇమే దేహాః अन्तवन्त इमे देहा
నిత్యస్యోక్తా శరీరిణః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. తస్మాద్యుధ్యస్వ భారత. సో ఈ శరీరం ఏదైతే ఉందో అది నశించిపోయేది. దేహ, ఈ దేహం ఏదైతే ఉందో అది అవన్నీ దేహాహ ప్లూరల్, దేహాలు ఏవైతే ఉన్నాయో అంటే నీకు ఎదురుగా కనిపిస్తున్న వీళ్ళందరూ రకరకాల బంధువులు, రకరకాల నామాలతో రూపాలతో ఉన్న కనిపిస్తున్న వాళ్ళందరూ శరీరాలు మాత్రమే. ఆ శరీరాలు ఎప్పటికైనా నశించిపోయేటి. కానీ అందులో ఉన్న అందులో ఉన్న శాశ్వతమైన వాళ్ళెవరు, ఎవరు అనంటే అంతవంత ఇమే దేహ. సో నిత్య, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే నిత్య అనే ఒక పదం. నిత్యం, నిత్యం నిరంతరం ఉండేవాళ్ళు. దాని తర్వాత అనాశిన అంటే నాశనం లేదు, నాశరహితమైన. అప్రమేయస్య, అప్రమేయస్య అంటే ఎలాంటి పరిమితులు లేకుండా, ఎలాంటి ఆ అంటే బౌండరీస్ లేకుండా అన్లిమిటెడ్గా ఉండేది ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క లక్షణాలు. కానీ నీకు కనిపించే ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో అవి పొట్టిగా, పొడుగా, రకరకాల రంగులతో, రకరకాల వయస్సులతో, వివిధ రూపాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి పరిమితులతో కూడుకున్నవి. శరీరం మార్పు చెందుతుంది, అది పరిమితులతో కూడుకుంది, అది ఏదో ఒక రోజు నశించిపోతుంది. అది అందుకే నీకు కనబడుతుంది, ఇంద్రియ గోచరం అవుతూ ఉంది. కానీ వీటన్నింటి వెనకాల ఉన్న ఆ దేహదారి, ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అన్ని ప్రమాణాలకి అతీతంగా ఉంది. ఆ మెజర్మెంట్స్ అన్నింటికి, అన్ని కొలతలకి వేరుగా ఉంది. అది గుర్తించి తస్మాత్ కాబట్టి యుద్ధస్వ భారత, ఓ అర్జున యుద్ధం చేయడానికి సిద్ధమవ్వు. యుద్ధం చేస్తే నువ్వు ఏదైతే నశించిపోతుంది అనుకుంటున్నావో అది తాత్కాలికమైన శరీరం మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నా. ఓకే, దెన్ నెక్స్ట్ శ్లోక్. యయేనం వేత్తి హంతారం యయేనం వేత్తి అంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే. సో ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ చంపబడుతుంది అని నువ్వు అనుకుంటే, చచ్చిపోతుంది అని నువ్వు అనుకుంటే గనక అవి కరెక్ట్గా తెలుసుకోకపోతే, ఆత్మ చంపబడుతుంది అంటే చచ్చిపోతుంది, లేకపోతే చంపుతుంది. ఓకే, సో ఒకవేళ నేను చంపుతున్నాను అని అనుకుంటే ఇక్కడ నువ్వు చైతన్య స్వరూపం, నువ్వు చంపుతున్నావు, ఆత్మ చంపుతుంది అనుకున్నా కూడా హంతారం హతం, చచ్చిపోతుంది అనుకున్నా కూడా ఉభౌ తౌ న విజానీత, ఈ రెండిట్లలో ఏది అనుకున్నా కూడా అది నిజమైన జ్ఞానం తెలియని వాళ్ళు మాత్రమే ఇట్లాగా మాట్లాడతారు. ఇంకా ఎరగలేదు, వాళ్ళు నిజాన్ని ఎరగలేదు, గుర్తించలేని వాళ్ళే ఈ విధంగా అనుకుంటారు. బట్ నిజమేంటి, ఆత్మ నా అయం హంతి నా హన్యతే, అది చంపదు, చంపబడదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో ఒక్కొక్క స్టెప్ నుంచి అర్జునుడికి ఒక్కొక్క డౌట్ క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాడు. డైరెక్ట్గా యుద్ధం చేసే అర్జున అని అంటే ఇవన్నీ ఎక్స్క్యూజెస్ ఇవ్వడం జరిగింది అర్జునుడు. కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యు అని అనడం కంటే యుద్ధం ఎందుకు చెయ్యాలి, నువ్వు ఏదైతే నేను వీళ్ళని చంపుతున్నా అని అనుకుంటున్నావో వాళ్ళు ఎవరు, నువ్వు చంపుతున్నా అని అనుకుంటున్నా నువ్వు ఎవరు. సో ఆ రియాలిటీ ని డిఫరెన్స్ చేసి చూపించడం జరుగుతుంది. నువ్వు ఈ పర్సన్ సో అండ్ సో అని అనుకుంటే అది నిజం కాదు, వాళ్ళు ఈ పర్సన్ సో అండ్ సో నా బంధువులు, నా అటాచ్మెంట్ అనుకుంటే అది నిజం కాదు. నిజం ఏంటి,
కనిపించే శరీరాలు అశాశ్వతమైనవి, శాశ్వతమైన ఆత్మ చైతన్యం వేరు. సో శరీరాలు మార్పు చెందుతూ ఉంటాయి, వెట్లైనా నశించిపోతాయి. ఓకే, కానీ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. సో ఈ శరీరాలు నశించిపోతాయి కాబట్టి యుద్ధంలో ధర్మ బుద్ధితో చూస్తే గనక అధర్మం వైపు ఎవరున్నారో వాళ్ళని తీసేయాల్సి వస్తుంది. ఎందుకు? నువ్వు క్షత్రియుడి పొజిషన్లో ఉన్నావు కాబట్టి. సెకండ్, ఆత్మజ్ఞానం వైపు నుంచి చూస్తే గనక ఆత్మ చైతన్యంకి చావే లేదు కాబట్టి ఇంకెవరు చచ్చిపోయేది? ఫస్ట్ థింగ్. అండ్ ఒకవేళ నేను చంపుతున్నాను అనుకుంటే ఆత్మ చైతన్యం దేన్ని టచ్ చేయదు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు కాబట్టి అది చంపేది కాదు, చచ్చిపోయేది కాదు. రెండు రకాలుగా మనకి బుద్ధి వికసించాలి. ఒకటి వ్యవహారంలో ఆలోచిస్తున్నప్పుడు ధర్మ అధర్మ బుద్ధి విచక్షణ ఉండాలి. ఇక్కడ అర్జునుడికి అది కూడా కోల్పోవడం జరిగింది. అది కూడా మోహం వల్ల ధర్మ బుద్ధి ఏదైతే ఉందో అధర్మాన్ని ధర్మం అనుకుంటున్నాడు. సో అది ఓపెన్ అవ్వాలి. దెన్ హైయెస్ట్ లెవెల్లో నేను ఈ శరీరం అని అనుకుంటున్నప్పుడు అది ఒక మోహం. సో అక్కడ కూడా మోహంలో నుంచి బయటపడాలి. నేను ఈ శరీరం కాదు, అనంతమైన ఆత్మ చైతన్యాన్ని అని గుర్తించగలగాలి. సో రెండు, ఆ అనాత్మని ఆత్మబుద్ధి, ఆత్మని అనాత్మ బుద్ధి ఏదైతే ఉందో అంటే అనాత్మ శరీరంని నేను అనుకోవడం అది తొలగిపోవాలి. వ్యవహార ప్రపంచంలో అధర్మం చేయకుండా ధర్మం ఏంటి అనేది కూడా గుర్తించగలగాలి. ఈ రెండిటిని స్లోగా ఒక్కొక్కటి సైడ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో దీని దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు, నశించిపోయేది ఏదైతే ఉందో అది ఎలా అయినా పోతుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, దాని తర్వాత ఆత్మ యొక్క లక్షణాలు. ఓకే, ఒక్కొక్కటి ఎలాగా చంపబడదు, ఎలాగా దానికి మృత్యు లేదు, ఈ ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి అనేటి ఒక్కొక్క శ్లోకంలో మళ్ళీ ఇంకో కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దీని ట్యూన్ వేరే ఉంటుంది. న జాయతే మ్రియతే వా కదాచిత్ न जायते म्रियते वा कदाचित् నాయం భూత్వా భవితా వా న భూయః नायं भूत्वा भविता वा न भूयः అజో నిత్యః శాశ్వతోయం పురాణః अजो नित्यः शाश्वतोऽयं पुराणः న హన్యతే హన్యమానే శరీరే. न हन्यते हन्यमाने शरीरे రైట్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కొక్కటి. న జాయతే మ్రియతే వా కదాచిత్. ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో న జాయతే, అసలు అది ఎప్పుడు పుట్టనే లేదు. ఓకే, ఎప్పుడు పుట్టేదే కాదు. జాయతే అంటే పుట్టడం, పుట్టేదే కాదు. మ్రియతే వా కదాచిత్ అంటే దానికి పుట్టనే లేదు అని అంటే ఇంకా చావు ఎక్కడ ఉంటుంది? చావు కూడా ఉండదు. మ్రియతే వా నా అయం భూత్వా అభవితా వా న భూయః. అది ఎలా ఉంది అని అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా తయారు చేయబడింది అనేది కూడా కాదు. సో పుట్టలేదు, అంతకు ముందు ఎప్పుడు తయారు చేయబడింది, ఆర్ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తుంది అనేది కూడా కాదు. అంటే ఏంటండి? అది అజహ, పుట్టుకలేనిది, అసలు పుట్టడం అనేదే లేదు. నిత్య, ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వత, ఇక్కడ ఒక్కొక్క పదం శాశ్వతమైనది. పురాణ, ఓకే, చాలా పురాతనమైనది, అన్నిటికంటే ముందున్నది. పురాతనమైనది అంటే ఇంక అన్నింటికంటే ఫస్ట్ ఉన్నది అన్నట్టు. నహన్యతే హన్యమానే శరీరే. సో ఇది శరీరం చచ్చిపోయినా కూడా, మనకు కనిపించే శరీరం చచ్చిపోయినా కూడా, చంపబడినా కూడా ఇది మాత్రం ఎలాంటి మార్పులకి లోను కాదు, చంపబడదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో బేసికల్గా ఈ శ్లోకం మొత్తం కూడా దేన్ని సూచిస్తుంది అని అంటే దాని యొక్క శాశ్వతమైన లక్షణం గురించి,
ఒకసారి ఇప్పుడు ఒక్కొక్క పదం తీసుకొని దీనిపైన మనం మెడిటేషన్ చేయడం అనేది నేర్చుకోవాలి. అంటే ఆలోచనలు ఆపుకోవాలి. ఎట్లా అనంటే ఇప్పుడు సపోజ్ నిత్యః ఎల్లప్పుడూ ఉంది. ఎల్లప్పుడూ ఉన్నదేంటి మన బుద్ధి పెట్టి ఆలోచించి చూస్తే త్రికాలాలలో అంటే వర్తమాన భూత భవిష్యత్ అన్నిట్లో కూడా అది ఎప్పటికీ ఉంది, మార్పు లేకుండా ఉంది. సో ఇప్పుడు మనం గనక ఆలోచిస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మారిపోతున్నవి కదా. కాలంతో మెజర్ చేస్తున్నప్పుడు కాలం కూడా మారిపోతుంది. ఈ క్షణం ఇప్పుడుంది, జరిగిపోయింది, ఇంకో 10 నిమిషాలకి, ఇంకో సెకండ్కి, ఇంకో అర సెకండ్కి, నానో సెకండ్కి అయిపోతుంది. సో కాలం కూడా మార్పులో ఒక భాగమే. వీటన్నింటికి ఆధారమై ఉంది. సో ఏంటది? అదే నేను అని గుర్తించగలగాలి. నిత్యః శాశ్వతః మార్పులు లేనటువంటిది, నిత్యము ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. ఎంత ముందుందండి? అసలు నువ్వు ఈ భూమి, ఈ క్రియేషను, ఈ ప్రపంచం, సృష్టి, సూర్యచంద్రులు అంతకు ముందున్న ఏవైతే అనుకుంటున్నావో వాటన్నింటికంటే ముందు నుంచి ఉంది. సో అట్లాగా మనం దృష్టి మళ్లించినప్పుడు ఏమవుతుంది? ఒక సెకండ్ అన్నా మన ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఆలోచనలన్నీ ఆగిపోయిన స్థితి ఏదైతే మనం ఎక్కువసేపు మెయింటైన్ చేస్తున్నామో అప్పుడు లోపల నుంచి అది నేను అని గుర్తించే పవర్ పెరుగుతుంది. దానికి మనం దగ్గర అవుతూ ఉంటాం. ఇప్పుడు చాలా వరకు ఏమైంది అని అంటే మనస్సు ప్రపంచంలో దేందో ఒకదానితోటి కలిసి ప్రపంచంతోటే మనం కనెక్ట్ అయి ఉన్నాం. నేనెవరు అని అంటే ఏదో ఒక సిచ్యువేషన్ తోటి ఏదో ఒక టైం పీరియడ్ తోటి ఏదో ఒక పేరుతోటి మనల్ని మనం గుర్తించుకుంటున్నాం, ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కానీ ఇవన్నింటికి దూరంగా ఉండి శాశ్వతమైనది ఏదైతే అది మనం. సో ఒక్కొక్కటి ప్రపంచంలో ఫస్ట్ మనకున్న బంధాలన్నిటినీ కట్ చేసా. మైండ్లో నేను చెప్తున్నా. సో మనకున్న రకరకాల బంధాలు, ఓకే నేను టీచర్ని, నేను పేరెంట్ని, నేను స్టూడెంట్ని, ఈ రిలేషన్షిప్స్ అన్నీ ఆపేసేయండి. అప్పుడు నేను ఎవరు? నా పేరు ఇదంతా తీసేసేయండి. నేను చూస్తున్నాను, వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను, బుద్ధి లక్షణాలు, మనసు లక్షణాలు, ఇంద్రియ లక్షణాలు తీసేసి చూడండి. సో ఇట్లాగా ఒకటి నెగేట్ చేస్తూ వీటన్నింటికి వెనకాల అన్నింటినీ ఆధారం చేసుకొని దేన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ ఉంటున్నాయో అది నేను అని గుర్తించగలిగే అంతః కరణలోకి మనం ప్రవేశిస్తూ ఉండాలి. అప్పుడు ఈ దానికి దగ్గర అవుతూ ఉంటాం. సో ఆ చైతన్యం ఏదైతే ఉందో అది నేను. అది ఎట్లా ఉంది అని అంటే పుట్టుకే లేదు, పుట్టుక లేని దానికి చావు లేదు, మరి మార్పులు కూడా లేవు. అజహ ఎల్లప్పుడూ పుట్టుక లేకుండా శాశ్వతమైనది ఏదైతే ఉందో అది నువ్వు అర్జున. అది ఈ ఆత్మజ్ఞానం అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అది ఆత్మ చైతన్యం. ఓకే, నెక్స్ట్ శ్లోకం. ఇంకొన్ని లక్షణాలు చెప్తున్నాను. వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. య ఏనం ఏదైతే అజం అవ్యయం. ఓకే, ఇంతకు ముందు చెప్పినట్టు అజహ నిత్యః అవ్యయ అని చెప్పారు కదా. అజం అవ్యయం, అసలు జన్మనే లేదు, అవ్యయం నశించిపోనే లేదు, నాశరహితం అవ్యయమైనది ఏదైతే ఉందో ఆ సహ పురుష ఆ పురుషుడిని తం ఘాతయతి హంతికం ఎవరు ఎలాగా చంపుతారు ఓ పార్థ, ఓ అర్జున అని అంటున్నారు. నువ్వు చంపేస్తాను, చచ్చిపోతాను అని అంటే ఇది శాశ్వతమైన పురుష చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఎలాగా చంపేస్తారు?
అసలు దానికి పుట్టుకే లేదు అని అంటే మళ్ళీ నేను చంపేస్తా అని నువ్వు సింపుల్గా ఎలా అంటున్నావు అని కొట్టిపడేస్తున్నారు అంతే. ఏదైనా ఉంది అని అంటే దాన్ని నువ్వు నిర్మూలిస్తా అనాలి. ఆర్ అయ్యో అది ఉంది కదా ఇప్పుడు నేను ఏమన్నా చేస్తే అది డిస్టర్బ్ అవుతుంది అని అనుకోవాలి. అసలు అది కంటిన్యూస్గా ఉంది, దానికి పుట్టుక అనేదే లేదు, నువ్వు ఎంత కదిలించినా కూడా అది కదలదు, అన్నింటికి ఆధారమై ఉంది, ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సినిమా థియేటర్‌కెళ్ళి సినిమా జూస్తున్నాం కదా! స్క్రీన్ పైన అన్నీ వస్తూ ఉన్నాయి. స్క్రీన్ పైన భయంకరమైన ఏంటి సినిమాలో మొత్తం యాక్సిడెంట్ అయిపోయి, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి అన్నీ కాలిపోతున్నాయి. ఓకే. మొత్తం అందరొచ్చి వాటరేసి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే. స్క్రీన్‌కేమన్నా అయితదా మనం అంతా అయిపోయినంక జూస్తే? స్క్రీన్ పైన కదిలే బొమ్మలవి. స్క్రీన్ మాత్రం కదలకుండా నిశ్చలంగా ఉండేది. లేదు మనం జూస్తున్నాము పెద్ద సునామీ వచ్చి, వరదలొచ్చి అందరూ కొట్టుకుపోతున్నారు ఆ సినిమాలో. తర్వాత మనం ఎళ్లి ఆ స్క్రీన్ ఏమన్నా టచ్ చేస్తే కొంచెం పచ్చిగా అయి ఉంటదా ఆ స్క్రీను? ఇదెట్లా ఈజీగా అయితే అర్థమైందో, నిజానికి మనం ఆ ఆత్మ చైతన్య స్వరూపులం. బయట కదిలే విషయాలన్నీ ఏవి గూడా దానికి అంటవు. అది నేనయ్యున్నాను. సో, మన ఐడెంటిఫికేషన్ అంతా ఇప్పుడెట్లుంటుంది అనంటే, సినిమాలో హీరోని ఎవరైనా కొట్టిరనుకో, అబ్బా! ఎట్లా కొట్టిర్రా హీరోని, లే లే అని అంటుంటాం కదా! ఎందుకు మన ఐడెంటిఫికేషన్ ఆ హీరో తోటి, హీరో ఫీల్ అయ్యే పెయిన్స్ తోటి మనం కనెక్ట్ అయ్యుంటాం. కానీ ఆహ్, స్క్రీన్ గురించి తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, స్టోరీ మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ సినిమా థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, అమ్మో! నా స్క్రీన్‌కేమన్నా అయితది అని బాధపడతాడా? పడడు. ఆ స్క్రీన్ అట్లనే ఉంటది. దాని మీద ఇంకా రకరకాల సినిమాలొచ్చి పోతానే ఉంటాయి కదా! స్క్రీన్ మాత్రం అట్లనే ఉంటది. స్క్రీన్‌కేం డిస్టర్బెన్స్ కాదు. అట్లాగా మన దృష్టిని మళ్లించాలిప్పుడు. మనం ఏదైతే నిజంగా బయట కనిపిస్తుంది ప్రాబ్లమ్ అనుకుంటున్నాం. హీరో, హీరోయిన్ కలిసారు. హమ్మయ్య! సుఖాంతం అయిపోయింది. స్క్రీన్‌కేమన్నా ఉందా? ఏం లేదు. ఇవన్నీ బయట స్క్రీన్ పైన కనిపించే మార్పులు, కదలికలు. సో, మన లైఫ్‌లో గూడా ఈ సిట్యుయేషన్స్‌ని అట్లాగా గుర్తించడం మనం నేర్చుకుంటే, వెనకాల శాశ్వతమైన పరదా ఎట్లయితే కదలకుండా ఏది అంటకుంటా ఉందో, అది మనకి నిజమైన జీవితం అని మనం గుర్తించగలగాలి. ఇప్పుడు బయట జరిగే వాటిని ఒక గేమ్ లాగా చూస్తాం. డైరెక్టర్ ఎట్లా చూస్తాడు స్టోరీ అంతా తెలిసినప్పుడు? లాస్ట్‌కి ఏమైతదో అతనికి తెలుసు. ట్విస్ట్ ఎక్కడ పెట్టాడో అతనికి తెలుసు. కాబట్టి ఎఫెక్ట్ అవ్వకుండా చూడగలుగుతాడు. ఓకే. ఆడియన్స్ ఎట్లా చూస్తున్నారు? ఎక్కడెక్కడ మంచి జరుగుతుంది? అని చెప్పేసి చూస్తాడు. అది కదా రియల్ ఎంజాయ్‌మెంట్. సో, అట్లాగా మన అంటే గుర్తెరిగిన వాడు, జ్ఞాని అయిన వాడు వీటికి చలించకుండా ఉంటాడు అనే విషయాన్ని సాధనలో మనకు ముందు ముందు చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ నువ్వు చంపుతున్నా అని అనుకుంటున్నావు గానీ, ఇక్కడ శాశ్వతమైనది ఏదైతే ఉందో దాన్ని నువ్వే గాదు ఎవరు గూడా కదిలించలేరు, నాశనం చేయలేరు అని చెప్తూ ఉన్నా. మరెట్లా అండి మనకిన్ని మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి గదా అనంటే, ఆ ఆత్మ లక్షణాల గురించి చెప్తూ మరి ఇన్ని మార్పులెందుకు గనిపిస్తున్నాయి? శరీరం ఇన్ని మార్పు చేర్పులకెలా లోనవుతుంది అనంటే చెప్తున్నా. 22 శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. ఆ! ఇది గూడా ఫేమస్ శ్లోకం భగవద్గీతలో. ఓకే. వాసాంసి జీర్ణాని యథా విహాయ అంటే ఈజీగా ఎవ్వరికైనా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ ఇస్తూ మెయిన్ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాడు. ఎట్లా అయితే వాసాంసి జీర్ణాని, జీర్ణాని అంటే చాలా యూ నో అంటే పాతగయి చిరిగిపోయిన, పల్చబడిన బట్టలు ఏవైతే ఉన్నాయో
వాటిని వేసుకుంటామా? వాటిని ఎందుకండి వేసుకుంటాము, తీసి పడేసేయండి అని చెప్పేసి అంటుంటారు. పాతగైన ఈ బట్టలన్నీ తీసేసేయండి, ఎవరికో ఒకరికి ఇచ్చేసేయండి, పాత సామాన్ల వాడికి ఇచ్చేయండి అని చెప్పి పాత బట్టలు ఎట్లయితే తీసేసి నవాని గృహ్ణాతి కొత్త కొత్త బట్టలు ఎట్లయితే వేసుకుంటామో, మనం బట్టలను ఎంతైతే ఈజీగా సులువుగా తీసేసి కొత్త బట్టను ఎట్లయితే వేసుకుంటామో తత అట్లానే శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, ఏ శరీరం అయితే పనికి రాకుండా శిథిలమైపోయి ఖరాబ్ అయిపోయి పోతూ ఉందో దాన్ని తీసేసి అన్యాని సంయాతి నవాని దేహి, ఇంకో కొత్త శరీరం వేసుకొని కూర్చుంటుంది ఆత్మ. ఓకే, ఎవరికైనా అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఓకే, ఈ బట్టలు ఎట్లయితే మనం మార్చుకుంటున్నామో ఆత్మ చైతన్యం కూడా ఆ ఉపాధులు పనికి రాదు అని అన్నప్పుడు, దాని యొక్క టైం అయిపోయింది అన్నప్పుడు ఆ ఉపాధిని తీసేసి ఇంకో ఉపాధి ఇంకో శరీరం వేసుకొని కూర్చుంటుంది. సో మనకి ఆ బట్టలు పోతే ఎంతైతే పెద్ద తాదాత్మ్యం లేకుండా సింపుల్గా చేంజ్ చేసేస్తున్నాం. కొన్ని బట్టలు పట్టవు మనకి, పెద్దగైపోతాం, లావైపోతాం, పొడుగైపోతాం, సింపుల్గా తీసి పడేస్తాం. అట్లానే ఏ సాధనకి ఏదైతే పనికిరాదో, ఏ జీవితానికి ఏదైతే పనికిరాదో ఆ శరీరం వదిలేసి ఆత్మ చైతన్యం ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంది. ఇది సింపుల్ విషయం, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అయ్యో వీళ్ళు చచ్చిపోతున్నారు, అయ్యో వీళ్ళు చచ్చిపోవట్లేదు ఎలా అనుకున్నా కూడా దాని లాజిక్ దానికి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, అంటే ఇప్పుడు పాతగా అయిపోతే ఎట్లయితే తీసేస్తామో కొత్త శరీరం తెచ్చుకుంటాము అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఉంటారు, బెడ్ రిడన్ అయ్యి ఉంటారు, మరి వాళ్ళ శరీరం కూడా పనిచేస్తలేదు కదా మాతాజీ, మరి వాళ్ళకి తీసేసి కొత్త శరీరం రావట్లేదేంటి, ఆ ముసలోళ్ళు ఇంకా చచ్చిపోవట్లేదేంటి అని అనకండి. ఇక్కడ మారిపోవడం ఆర్ పాడైపోవడం, అది చిరిగిపోవడం అని అంటే ఇక్కడ ఏ శరీరానికి ఎంత ప్రారంధం ఉందో అంత ప్రారంధము అని అర్థం. ఓకే, సో ఇంకా నేను ఓల్డ్ అయిపోయాను చచ్చిపోతాను, ఆర్ కొంతమంది చిన్నప్పుడే చనిపోతూ ఉంటారు కదా, చిన్న వయసులోనే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. సో ఇక్కడ పనికిరాని శరీరము అని అంటే అది డ్యామేజ్ అయిపోయింది, ఆర్గన్స్ దెబ్బతిన్నాయి అట్లా కాదు. ఆ జీవితానికి ఆ ఆ ఉపాధి ఇంకా సాధన చేయడానికి ఇంకేం అవసరం లేదు అక్కడ అని ప్రారంధం లేనప్పుడు అది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో అట్లాగా ఈ లాజిక్తో పనిచేస్తూ ఉంటుంది. అదే ఆ చైతన్యం వేరే వేరే ఉపాధులు అంత ఈజీగా తీసుకుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా. కానీ ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ ఆత్మ చైతన్యం మాత్రం సేమ్. ఎవరైతే ఏ సంస్కారాలతో వస్తారో ఆ సంస్కారాలతో ప్రారంధం అయిపోగానే అది మారిపోతూ ఉంటుంది అనే విషయాన్ని చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఫోకస్ ఏంటి అంటే ఆత్మ లక్షణాల గురించి ఫోకస్, అన్యమైన విషయాల గురించి సంస్కారాలు ప్రారంధం ఎప్పుడు అనే తర్వాత తర్వాత వస్తుంటాయి. ఇక్కడ మాత్రం ఆ అర్జునుడికి ఆత్మ ఎంత బ్యాక్గ్రౌండ్లో నీ స్వరూపం అనే దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోక్. నైనం చిందంతి నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. న శోయ న శోషయతి మారుతః. నెక్స్ట్ శ్లోకం కూడా చూద్దాం. అచ్ఛేద్యోయమదాహ్యోయం अच्छेद्योऽयमदाह्योऽयम् అక్లేద్యో శోష్య ఏవ చ. अक्लेद्यो शोष्य एव च నిత్యः సర్వగతః స్థాణుః नित्यः सर्वगतः स्थाणुः అచలోయం సనాతనః. अचलोऽयं सनातनः.
ఆ, చూడండి ఎట్లాగా ఉంది అంటే స్ట్రేట్ అవే డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అర్జునుడికి. నా ఏడం చిందంతి శస్త్రాణి. ఈ ఆత్మ ఎలా ఉంది అని అంటే ఆత్మజ్ఞానం గురించే చెప్తున్నారు ఈ శ్లోకాలలో డైరెక్ట్. హైయెస్ట్ నాలెడ్జ్ సెకండ్ చాప్టర్లో. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఎట్లాగా కర్మ జ్ఞానం భక్తి అన్ని వివరిస్తూ ఉంటారు. ఈ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో చిందంతి శస్త్రాణి నా ఏనం, ఎలాంటి శస్త్రాలు, నువ్వు యుద్ధంలో రకరకాల శస్త్రాలు వాడుతూ ఉన్నావు కదా, ఎలాంటి శస్త్రాలతో కూడా నువ్వు దీన్ని ఛేదించలేవు. భయంకరమైన అస్త్రశస్త్ర విద్యలన్నీ సంపాదించావు కదా, వాటితోటి ఈ ఆత్మజ్ఞానం ఏమి, ఈ ఆత్మని మాత్రం ఛేదించలేవు. ఆ, ఏది బ్రేక్ చేయలేదు. నయనం దహతి పావకః. యుద్ధంలో అస్త్రం శస్త్రం రెండు ఉంటాయి కదా. సో అస్త్రం ఏంటి శస్త్రం ఏంటి, మనం కనిపించే చాకులు లేకపోతే ఖడ్గం వాటితో చేసే యుద్ధం ఒకటి. నేను అస్త్రం ఏంటంటే అప్పుడు మంత్రశక్తితో కూడా పనిచేస్తుంది. బ్యాక్ ఓల్డ్ మూవీస్ లో చూపిస్తారు కదా, ఇట్లా రెండు జుయ్ అని వచ్చి రెండు మంటలు ఇట్లా ఇట్లా తాకుతాయి. ఒకటి వర్షం ఒకటి మంట ఇలా తాకుతూ ఉంటాయి. సో రకరకాల అస్త్ర పవర్ అన్నమాట అది. మంత్రశక్తి ఒకటి వేడి తాపం అట్లా రకరకాల ఆ ఆ, ఆ, అస్త్ర మంత్ర పవర్ వల్ల పనిచేస్తూ ఉంటాయి. సో అట్లాగా ఇక్కడ రకరకాలుగా చెప్తూ ఉన్నాడు అర్జునుడికి ఏంటి అని అంటే యుద్ధంలో శస్త్రాలతోటి నువ్వు ఛేదించలేవు. దహతి పావకః, అగ్ని ఏదైతే ఉందో దాన్ని దహించలేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఆపహ, క్లేదయంతి ఆపహ, ఆ నీరు ఏదైతే ఉందో అది తడపలేదు, నీరు దాన్ని తడపలేదు. అంతేకాదు మారుతః, గాలి ఏదైతే ఉందో నా శోషయతి, దాన్ని ఆర్పలేదు లేదా దాన్ని ఎండింపజేయలేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 24th, అచ్ఛేద్యోయమదాహ్యోయం. ఈ ఎలా ఉంది అని అంటే దేని ద్వారా ఛేదింపబడదు. అంతేకాదు కాల్చబడదు, అదాహ్యోయం కాల్చబడదు. క్లేద్య, క్లేద్య అంటే తడపదు, నీరు లాంటివి ఏవి కూడా దాన్ని తడపలేవు. అశోష్య అంటే ఎండింపజేయరాదు, ఆర్పేయడం ఎండగొట్టడం లాంటివి జరగదు. ఏవచ ఇంకో ఎలా ఉంది మరి అని అంటే నిత్య సర్వగత, అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే నిత్యమైనది, సర్వం వ్యాపించి ఉన్నది. స్థాణుః అంటే స్థిరమైనది, అంతటా ఉంది, ఇంకెక్కడికి కదులుతుంది. ఇప్పుడు ప్లేస్లో ఉన్నామంటే ఇంకో ప్లేస్లకు జరిగితే కదిలినట్టు, కానీ అంతటా వ్యాపించి ఉన్నది ఇంకెలా జరుగుతుంది. సో బలంగా స్థిరమై ఉన్నది. అచలహ, అచలమై ఉన్నది. సనాతన, ఇంతకు ముందు శ్లోకంలో పురాతన అన్నది. సో సనాతన, సనాతనమైనది అనే విషయాల్లో అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో పరిమితులు లేనిది కాబట్టి ఇంకా దానికంటూ ఇక్కడ వరకు ఉంది, దాని తర్వాత ఇంకేదో ఉంది అని అంటే కదులుతుంది. అంతటా ఇదే ఉంది, ఇంకెక్కడికి కదులుతుంది. కదలాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ప్లేస్ ఉండాలి. సో అంతా ఇదే ఉంది. అంతేకాదు ఇక్కడ దీన్ని ఇంకొక విధంగా కూడా మనం ఆలోచిస్తే పంచభూతాలతో ఏదైతే ఉందో పంచభూతాలలో ఏది కూడా దీన్ని మార్పు చేర్పులకి లోను చేయట్లేదు అని అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, పంచభూతాల కంటే ముందుగా ఉంది కదా. దీని ద్వారానే పంచతన్మాత్రలు పంచభూతాలు అనేటివి ఆ పంచీకరణం చెంది మార్పు చెంది రావడం జరిగింది. సో గాలి నీరు ఇవేవి కూడా దాన్ని జరపలేవు, కదిలింపలేవు, తడపలేవు, ఆర్పలేవు అని అన్నప్పుడు వీటన్నిటికంటే వెనకాల ముందు ఉన్నది ఈ ఆత్మ చైతన్యం అనే లక్షణాన్ని మనం గుర్తించాలి. మెల్లగా మెల్లగా మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎలాగా ఈ ఈ ప్రపంచంలో తడపకుండా ఉండేది ఉంది అని అంటే అది ఏమై ఉంటది? అసలు అగ్ని కూడా దహించకుండా ఉంది అని అంటే అది ఎంత పవర్ అయ్యి ఉంటుంది. అట్లాగా మన ఆలోచనలని సూక్ష్మం చేశామనుకోండి, స్లోగా మన ఏమంటారు, ఈ అలజడితో కూడుకున్న పనికిరాని ఆలోచనలన్నీ దహించబడతాయి. పనికిరాని ఆలోచనలన్నీ నిర్మూలించి మనం ఏదైతే ఫోకస్ పెట్టాలనుకుంటున్నామో దాని మీదకి మెల్లగా దగ్గర అవుతూ ఉంటాం. ఓకే. 25 శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం
అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. నానుశోచితుమర్హసి. ఇది ఎలా ఉంది అంటే అవ్యక్త, ఇది వ్యక్తం కానిది. ఇంద్రియాలకు ఏదైనా కనిపిస్తే వ్యక్తమైతేనే మనం దాన్ని గుర్తిస్తూ ఉంటాం, ఆర్ ఇంకొంచెం ఎక్కువ మనస్థాయిలో ఆలోచించగలుగుతాం. కానీ ఇది మనస్సు బుద్ధి కంటే వెనకాల అవ్యక్తమై ఉంది. బిఎంఐ చార్ట్లో చూసుకుంటే గనక బిఎంఐ శరీరం మనస్సు బుద్ధి వెనకాల ఉంది, ఉమ్, లోపల ఉంది, అవ్యక్తంగా ఉంది. అచింత్య, ఎలా అండి దీన్ని ఎలా ఆలోచించాలి అంటే నువ్వు ఎంత ఆలోచించినా నీ ఆలోచనలకు అందనిది. అచింత్య, నువ్వు ఆలోచించి తెలుసుకునేది కాదు ఇది. అవికార్య, ఎలాంటి వికారాలు లేనిది. అందువల్ల తస్మాత్, కాబట్టి నా అనుశోచితుం అర్హసి, ఓ అర్జున, ఇంకా నువ్వు విచారించడం మానేసి ఈ ఇది ఇట్లాగా శాశ్వతమైనది కాబట్టి, నువ్వు ఆలోచించిన నీకు ఆలోచనలతో అందుకోలేనిది కాబట్టి దీని గురించి ఈ విధంగా నువ్వు గుర్తించి అనవసరమైన దాని గురించి విచారణ మానుకో అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇంకా ఆత్మ లక్షణాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి, అవి రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.